డైలీ టేస్ట్ ది డైలీ. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటి మహిళా కాలేజీకి చెందిన 3 విద్యార్థినులు చనిపోయారు. తాండూరుకు చెందిన సాయి ప్రియ, నందిని, ముస్కాన్లు హాస్టల్లో ఉంటూ చదువుకునేవారు. సెలవులు రావడంతో ఇంటికి వెళ్లారు. ఇవాళ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండడంతో తెల్లవారుజామునే తాండూరులో బస్ ఎక్కారు. మిర్జాగూడలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 3 విద్యార్థినులు చనిపోవడంతో కోటి కాలేజీలో విషాదం నెలకొంది. తమ స్నేహితులను తలుచుకుంటూ మిగతా విద్యార్థినులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కాలేజీ విద్యార్థినుల మృతి తీవ్రంగా కలిచివేసిందని కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ లోకపావని చెప్పారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 25 మంది వరకు కూడా దుర్మరణం పాలైనటువంటి విషాద ఘటన మనం చూస్తా ఉన్నాము. కోటి ఉమెన్స్ కాలేజ్ కి చెందినటువంటి 3 విద్యార్థులు కూడా మృత్యువారు. కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ లోకపావని గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఏదైతే ఈ రోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు మరణం పాలైనటువంటి విషయం మనకు తెలిసిందే. వారు ఇక్కడ ఏ కోర్సెస్ చేస్తా ఉన్నారు? సాయి ప్రియ అనే అమ్మాయి మా దగ్గర MSDS ఫైనల్ ఇయర్ లో ఉంది. తర్వాత ముస్కాన్ అనే అమ్మాయి MPCS ఫైనల్ ఇయర్ లో ఉంది. ఇద్దరు కూడా పిల్లలు ఉంటారు. ఇంకొక అమ్మాయి ఫస్ట్ ఇయర్ నందిని అనేది సాయి ప్రియ వాళ్ళ సిస్టరే. ఆ అమ్మాయి బీకామ్ ఆనర్స్ చదువుతుంది మా దగ్గర. అంటే ఎలా ఉందంటారు? ఉదయం నుంచి కూడా వాతావరణం అనుకుందంటారు. అంత గంభీరమైన వాతావరణం అనిపిస్తుంది. మా హృదయాలన్నీ చాలా బాధతో నిండి ఉన్నాయి. చెప్పాలంటే చాలా దుర్ఘటన. మా కాలేజీలో ఇప్పటి వరకు అట్లాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు అయితే లేవు. మరి పిల్లలు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు సిస్టర్ మ్యారేజ్ కని ఊరికి వెళ్లారు. తర్వాత నిన్న ఆదివారం కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాయడానికి తిరిగి వస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. సాయి ప్రియ అనే అమ్మాయి గాని నందిని గాని పిల్లలతో బాగా కలిసిపోతారని తెలిసింది. ముస్కాన్ అనే అమ్మాయి కూడా చాలా ఇంటెలిజెంట్, క్లాసులు బాగా అటెండ్ అయ్యి మా విద్యార్థులందరూ కూడా చక్కగా డిసిప్లిన్ తో చదువుకునే పిల్లలే. మీరు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని ముందడుగు వేస్తున్న తరుణంలో ఇలా దుర్ఘటన జరగడం మా అందరికి చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మనశ్శాంతి కలగాలని, ఈ దుర్ఘటనను భరించే శక్తి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఎలా ఉండేవారు 3 విద్యార్థులు కూడా? చాలా బాగా ఉండేవాళ్ళు. వీళ్ళు క్లాసులకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాళ్ళు. ఎగ్జామ్స్ అన్ని రాసి మంచి భవిష్యత్తును ఆశ పెట్టుకొని చదువుకుంటున్న పిల్లలు. స్టూడెంట్స్ ఏమంటా ఉన్నారు? ఈరోజు బాధపడతా ఉన్నారు. వాళ్ళందరూ చాలా షాక్ గురయ్యారు. అంటే పొద్దున ఫోన్ చేసే వాళ్ళు ఎత్తకపోతే ఎగ్జామ్కి వెళ్తున్న తరుణంలో ఈ వార్త తెలిసేసరికి వాళ్ళు చాలా, కొంతమంది పిల్లలు అయితే ఏడ్చేశారు. తట్టుకోలేని పరిస్థితి వాళ్ళకి. ఎగ్జామ్ కూడా బాగా రాశారో లేరో తెలియదు. సో అట్లా వాళ్ళతో ఇన్ని రోజులు కలిసి తిరిగిన మిత్రురాలు లేకపోవడంతో వాళ్ళు బాధగా ఉన్నారు. అంటే ఇవాళ పరీక్షల వల్ల వస్తుంటే దుర్ఘటన జరిగిందండి. అవునండి, ఎగ్జామ్స్ కోసం ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఈ రోజు నుంచి 11th వరకు. సో ఈ ఎగ్జామ్స్ రాయడానికి తిరిగి వస్తున్నారు పిల్లలు. ఈ 3 విద్యార్థులకు సంబంధించి కూడా ఇంటర్నల్స్ రాయడానికి అటు కాలేజ్ కి వస్తున్నటువంటి నేపథ్యంలో మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయిందనేది కూడా చెప్తా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా బాధ వృత్తాలతో ఉన్నారనేది కూడా ప్రిన్సిపల్ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఎడ్యుకేషన్ లో కూడా చాలా చురుగ్గా ఆ విద్యార్థులు ఉండేవారు అనేది కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సాగర్ తో వంశకృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్. కోటి ఉమెన్స్ కాలేజ్ లో కొంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఏదైతే 3 విద్యార్థులు దుర్మరణం పాలవడం పైన విద్యార్థులు ఒకంత ఎమోషన్ అవుతా ఉన్నారు. కనీసం వారి బాధను కూడా ఒకసారి మనం ఉందాము. వారితో పాటు నిత్యం చదువుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంటర్నల్స్ రాయడానికి ఈరోజు ఉదయం అటు ఏదైతే ఉమెన్స్ కాలేజ్ కి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాము వారంతా కూడా బాధతో ఉన్నారు. వారు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ప్రిన్సిపల్ మేడంతో కూడా మాట్లాడినా కూడా ఎగ్జామ్స్ సరిగ్గా రాశారా లేదా అనేది వారికి ఒక అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. చూడొచ్చు విద్యార్థులందరూ కూడా ప్రిన్సిపల్ ఛాంబర్ వద్దకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. చెప్తాం మేడం, చెప్పండి మీ పేరు. నా పేరు కృష్ణవేణి అండి. ఇక్కడ లెక్చరర్ని నేను ముస్కాన్కి ఫస్ట్ ఇయర్లో టీచ్ చేశాను. చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి, చాలా బాగా చదివేది. చాలా బాధాకరమైన విషయం అండి. చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా. అంటే ఇంటర్నల్స్ రాయడానికి ఇవాళ బయలుదేరుతున్న సందర్భం? అవునండి, మార్నింగ్ బయలుదేరారట. 5 o'clock బస్ ఎక్కారట. మొత్తం మా కాలేజ్కి సంబంధించి నలుగురు కూడా. నువ్వు చెప్పమ్మా.
నేను బీఎస్సీ ఎంఎస్డిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. సాయి ప్రియ అనేటమ్మ మా క్లాస్మేటే. ఇవాళ మార్నింగ్ యాక్సిడెంట్ అయి చనిపోయింది. మరికొంతమంది కూడా మాట్లాడించే ప్రయత్నం. మేడం చెప్పండి. ఇలాంటి సంఘటనలన్నీ కొంచెం చాలా డిస్టర్బింగ్ అండ్ అన్ఫార్చునేట్ అండి. పిల్లలు చదువుకునే పిల్లలకి గవర్నమెంట్తో పాటు ఎవరైతే వెహికల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. అండ్ ఈ మధ్యకాలంలో ఇలాంటి యాక్సిడెంట్స్ చాలా వింటున్నాము. అండ్ మా కాలేజ్ పిల్లలు ముగ్గురు ఇలా అవ్వటం అండ్ ఎగ్జామ్స్ రోజు పిల్లలు మేము అందరం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాము. I appeal to the people and government, please take necessary measures to avoid such type of accidents. Thank you. ఇక ఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ.